ఇక్కడ తరగతిలో ఉండి ఆనందించాను. మరియు ఇప్పుడు హెబ్రీ మొదటి పుస్తకం పౌలు అని మనం కనుగొన్నాము, లేదా మనం నమ్ముచున్నాము. వేదాంత పండితులు ముగింపులకు వచ్చారు. సరిగ్గా దానిని ఏది లేదా ఎవరు రాశారో వారికి తెలియదు. అయితే కొద్దిగా ఆత్మీయ వివేచన గలవారు ఎవరైనా గాని అది పౌలు అని చూడగలరని నేను నమ్ముచున్నాను. అది పౌలు అని చాలా మంది రచయితల ద్వారా నమ్మబడుచున్నది. మరియు అతడు ఎలా 1వ అధ్యాయంలో అది ప్రభువైన యేసును హెచ్చిస్తున్నట్లు మనము కనుగొన్నాము. ఓ దమస్కు వెళ్లే మార్గములో తాను కలిగి ఉన్న ఆ అనుభవం ద్వారా చూపించుటకు అతడెట్లు తీసుకువచ్చను గదా. ఇప్పుడు పౌలు ప్రారంభము నుండే ఒక నిజమైన వేద పండితుడై ఉండెను. ఆనాటి అత్యుత్తమ బోధకులలో ఒకడైన గమలియేలు ఆధ్వర్యంలో పౌలు బోధించబడ్డాడు. మరియు అతడు తెలివైనవాడు మరియు మేధావి మరియు నిజంగా ఒక వివేకం గల బైబిలు పండితుడై ఉండెను. మరియు నేను దీనిని కనుగొన్నాను. అతడు తన జేబులో అధికారిక ఉత్తర్వులతో ఆ ధన్యకరమైన ప్రాచీన సువార్త మార్గములో ఉన్న వారందరినీ బంధించడానికి అతడు దమస్కు మార్గములో వెలుచున్నప్పుడు అతడు యథార్థంగానే ఉండెను. కాని నేనెల్లప్పుడూ నమ్మునది ఏమిటనగా, స్టెఫెను చనిపోవడాన్ని పౌలు చూశాడు గనక అది నేరుగా అతన్ని తాకి ఉంటుందని నేను తలంచుతున్నాను. అతడు స్టెఫెను మరణానికి సమ్మతించినప్పుడు మరియు అతన్ని రాళ్లతో కొట్టిన వారి వస్త్రాలను పట్టుకున్నప్పుడు అప్పుడు స్టెఫెను యొక్క రక్తము విషయములో పౌలు దోషి అయ్యాడు. మరియు అతడు ఒప్పుకొని ఇట్లా అన్నాడు, నేను అసలు అర్హుడను కాను ఇట్లు చెప్పాను. ఎందుకనగా నేను ఆయన యొక్క హతసాక్షి అయిన స్టెఫెను యొక్క రక్తాన్ని చిందించాను. ఎందుకనగా అతడు దానికి సాక్ష్యమిచ్చాడు. మరియు మీరు దేనికైనా సాక్ష్యమిచ్చిన ఎడల మీరు సరిగ్గా దానిలో పాలిభాగస్తులైనంత దోషి అవుతారు. కావున మనం సాక్ష్యమిచ్చి, ఓ అవును వారు ఈ ఫలానా మరియు ఫలానా విషయాన్ని చేసి ఉండాల్సింది కాదు అని చెప్పిన ఎడల నీవు చెప్పుచున్న దాని గూర్చి జాగ్రత్త వహించుము. ఎందుకనగా నీ తీర్పు తీర్చు విధానాన్ని బట్టి నీవు దోషి అవుతావు. నీవు నిర్ణయించలేకపోతే ఏమీయూ చెప్పవద్దు, కేవలం దానిని వదిలేయండి. పిదప నీవు క్రైస్తవుడు అని సాక్ష్యమిచ్చినప్పుడు అప్పుడు నీవు దోషివి అవుతావు. చూశారా, నీవు ఒక క్రైస్తవునిగా ఉన్నందుకు దోషివి అవుతావు. మరి నీవు దానికి తగినట్లు జీవించవలసి ఉన్నది. మరియు పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు, నేను ఇక్కడ చక్రాల కుర్చీలో ఉన్న ఒక వ్యక్తిని చూస్తున్నాను. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు ఆయన దానిని నెరవేర్చు వరకు ఆ వాగ్దాన విషయమై ఆయన దోషి అవుతాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన దోషి అవుతాడు. మరియు లేఖనాలు కూడా అవి నెరవేరే వరకు దోషి అవుతాయి. చూశారా, దేవుడు పలికిన ఒక మాటగా అవి సరిగ్గా అక్కడే ఉన్నవి మరియు అది నెరవేర్చబడవలసి ఉన్నది. లేనిచో దేవుడు దోషి అవుతాడు. చూశారా, మరియు కావున పౌలు ఒక బోధకుడైండి మరియు ఆ రోజు దమస్కునకు తన దారిలో వెలుచుండగా దాదాపు అది మధ్యాహ్న సమయమని నేను ఊహిస్తున్నాను. ఆకాశము నుండి అక్కడ ఒక గొప్ప వెలుగు ప్రకాశించినది మరియు అది అతనికి గుడ్డితనము కలగజేసినది. మరియు అతడు భూమి మీద పడిపోయాను. మరి అది ఎవరన్నది తాను తెలుసుకొనగోరాడని అతడు చెప్పెను. ఒక స్వరము మాట్లాడి మరియు ఇట్లు చెప్పెనని అతడు చెప్పెను, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు? అది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయమని నేను నమ్ముచున్నాను. మరియు అతడిట్లన్నాడు, నేనెవరిని హింసించుచున్నాను? మరియు ఆ స్వరము తిరిగి వచ్చి మరియు ఇట్లు చెప్పెను, నేను యేసును, ఓ నేను యేసును, మరియు మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టము. మరియు అప్పుడు యేసు ఏమైయుండెను? యేసు ఆయన ఆ వెలుగైయుండెను, ప్రకాశించుచున్న ఒక గొప్ప వెలుగైయుండెను. ఇప్పుడు మనల్ని ప్రోత్సహించి మరియు ఇక్కడ ఒక ఆధారాన్ని పొందడానికై ఉన్నది. ఆయన ఒక మానవుడై ఉన్నప్పుడు ఆయన ఒక వెలుగు ఎలా అయ్యాడు? ఇప్పుడు ఏ ఒక్కరు అక్కడ ఆలయం యొక్క కాపలాదారులైనటువంటి కొంతమంది సైనికులు పౌలుతో ఉన్నారు. నిర్బంధించడానికి పోవుచున్నారు. పౌలు ప్రధాన నాయకుడై ఉన్నాడు మరియు వారి గుంపుల నిమిత్తము మరియు అటువంటి వాటి నిమిత్తము మరియు వారిలోనున్న వారి మతపరమైన నిరీక్షణ నిమిత్తము వారు ఆ ప్రజలను బంధించడానికి వెలుచున్నారు. అయితే ఇప్పుడు ఒక పెద్ద వెలుగుగా యేసు ఇక్కడ ఉండెను. ఇప్పుడు మీకు జ్ఞాపకమున్న ఎడల ఆదిలో యేసు ఒక వెలుగై ఉండెను. యేసే దేవుని నుండి బయటకు వచ్చిన ఆ లోగాస్. మరియు ఆయన ఇశ్రాయేలు పిల్లలను అరణ్యము గుండా నడిపించిన ఆ నిబంధన దూత ఆయనే. మరియు వారు చూసిన ఆ అగ్నిస్తంభము ఆయనే. మరియు ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇట్లు చెప్పెను, నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను మరియు నేను దేవుని యొద్దకు తిరిగి వెలుచున్నాను. కావున ఆయన ఒక అగ్ని స్తంభములో నుండి
ఒక మానవునిలోనికి వచ్చిన ఎడల పిదప ఆయన ఉన్న చోటికే తిరిగి వెళ్లిన ఎడల ఆయన మళ్లీ ఒక వెలుగులోనికే వెళ్ళాడు. మరియు పౌలు ఆయనను చూసినప్పుడు అదిగో ఆయన ఒక వెలుగుగా అక్కడ ఉండెను. ఇప్పుడు పౌలుతోనున్న సైనికులందరూ ఆ వెలుగును చూడలేదు. అటువంటప్పుడు ఒకరు చూడగలుగుట మరియు ఇతరులు చూడలేకపోవుట అన్నది సాధ్యమా? నిశ్చయంగా అది సరియే. పౌలు దానిని చూశాడు, కాని ఆ మిగతా వారు ఆ వెలుగును చూడలేదు. ఇప్పుడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఈ వెలుగు చెరసాలలోనికి వచ్చి తలుపులు తెరిచినట్లు మనం కనుగొంటాము. మరియు పేతురు వెళ్ళుచున్నప్పుడు వారు బయటకు వెళ్ళగా ఆ వెలుగు మిగతా కాపలాదారులను గుడ్డివారిగా చేసినది. మరియు అతడు తలుపు నొద్దకు వచ్చినప్పుడు అది స్వయంగా దానికదే నిశ్శబ్దంగా తెరుచుకొని అతని వెనుక మూసుకున్నది. లోపలి చెరసాల నుండి అతను బయటి తలుపు వరకు వెళ్ళాడు. అది దానంతట అదే స్వయంగా తెరుచుకున్నది, అలాగే నిశ్శబ్దంగా మూసుకున్నది. ఆపై అతడు ఒక సందు నొద్దకు వెళ్లి నగర వీధిలోనికి వెళ్లిపోయాడు. మరియు నేను కల కంటున్నానా అన్నట్లు అతడు తన కళ్ళను రుద్దుకున్నాడు. ఏమి జరిగినదో అతనికి తెలియదు. కాని ప్రభు యొక్క దూత మోషేను సముద్రం వద్దకు నడిపించి మరియు దానిని పాయలు చేసిన అగ్నిస్తంభముగా ఉన్న అదే దూత ఆ మృత సముద్రము, ఎర్ర సముద్రము ఇరువైపులా గోడవలే నిలిచినది. దాని గుండా ఇశ్రాయేలీలు నడిచి వెళ్ళిరి. మరియు వారు పొంగుచున్న యోర్దాను వద్దకు వచ్చినప్పుడు ఆయన అక్కడ తనను తాను కనబరుచుకోలేదు. కాని ఆయన అక్కడ ఉన్నాడు, ఎందుకంటే ఆయనే దానిని పాయలు చేశాడు. మరియు ఆ మైదానాలన్నీ నీటితో నిండి ఉన్నట్టి ఏప్రిల్ మాసములో వారు దాటి వెళ్లారు. మరియు ఆయన వసంత ఋతువును నిలిపెను. మరియు ఆయన మంచును కరగకుండా చేశాను, ఎందుకంటే అది ఎత్తుగా మరియు మరీ ఎత్తుగా గోడ కట్టలేదు, అది కేవలం నిలిచినది. అది మన యెహోవా, అది మన ప్రభు అయిన యేసు. కేవలం నిలిపివేశను. మరియు వారు పొడి నేల మీద నడిచి వెళ్లారు. ఇప్పుడు ఆయన వారిని గూర్చి జాగ్రత్త వహిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన తన వాగ్దానానికి బద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఈ విషయాల గురించి ఎరిగిన వాడై మరియు వాటిని తెలుసుకున్నవాడై అతడు భాగ్యవంతుడైనాడు. ఎందుకనగా దేవుడు నేరుగా పౌలుతో మాట్లాడుచుండెను. ఆయన అతనితో ఉన్న సైనికులతో మాట్లాడుటలేదు, ఆయన పౌలుతో మాత్రమే మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ప్రభు యొక్క దూత ఒక నక్షత్రం రూపంలో దిగి వచ్చినప్పుడు మరియు ఆ నక్షత్ర పరిశోధకులు, ఆ భారతదేశపు జ్ఞానులు, వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు 100 మైళ్ళ వరకు దానిని వెంబడించారు. మరియు అది ప్రతి నక్షత్ర పరిశోధనాశాలను దాటి వెళ్ళినది, ఎందుకంటే వారు నక్షత్రాల ద్వారా కాలాన్ని అధ్యయనం చేస్తారు. మరియు ఆ నక్షత్రాన్ని జ్ఞానులు తప్ప మరెవ్వరూ చూడలేదు. ఓ మై, అది మిమ్మల్ని ఉత్సాహపరచుటలేదా? అప్పుడు మీరు చూడండి, దేవుడు సంస్థలతో వ్యవహరించడు, ఆయన వ్యక్తుల గుంపులతో వ్యవహరించడు, ఆయన ఒక్కొక్కరితో వ్యవహరిస్తాడు. ఆయన వ్యక్తిగతంగా తనను తాను బయలుపరుచుకుంటాడు. మరియు ఇప్పుడు దీనిని చెప్పాలంటే, దీనిని చెప్పుటకు కాదు, దేవుడు నా హృదయమును ఎరిగి ఉన్నాడు. మరియు ఇది వ్యక్తిగతముగా స్వంత ప్రశంసల కొరకు చెప్పుటలేదు, ఇప్పుడు కేవలం అక్కడ ఉండుటకై ఉన్నది. అయితే అదే దేవుడు, అదే యేసు ఈ ఉదయం మనతో ఉన్నాడని మీకు తెలియనా? మీలో ప్రతి ఒక్కరూ ఆయన ఇక్కడ ఉన్నాడన్న దానికి సంబంధించిన ఒక చిన్న వ్యక్తిగత సాక్ష్యమును కలిగి ఉన్నారని మీకు తెలియనా? ఆయన వేరే దినములలో చేయని ఒక కార్యమును ఈ దినమున మన కొరకు చేసి ఉన్నాడు. ఈ దినమున ఆయన తన ఫోటోను తీయబడనిచ్చెను. మనము దానిని సరిగ్గా అక్కడ వ్రేలాడదీసుకున్నాము. చూశారా? ఆ అగ్నిస్తంభము, అది అదే ప్రభు అయిన యేసు. ఆయన ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాడో చూడండి. ఆయన అదే ప్రభు అయిన యేసు అయినట్లయితే ఆయన అవే క్రియలు చేస్తాడు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు ఇది సరైనదా లేక తప్ప అని పౌలు ఏదైనా చెప్పుటకు ముందే మొదట అతడు ఐగుప్తునకు వెళ్లి మరియు అది లేఖనానుసారమైనదా కాదా అని కనుగొనుటకు అక్కడ 3 సంవత్సరాలు గడిపెను. మీకు అసలు అది తెలుసా? పౌలు మారిన తర్వాత అతను 3 సంవత్సరాలు ఐగుప్తునకు వెళ్ళాడు. అక్కడ అతడు నివసించాడు మరియు అక్కడే అతడు ఈ గొప్ప జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏ పోలికను చెప్పడం కాదు గాని కేవలం పరిశుద్ధాత్మ ఎలా ఇంకనూ అదే విధంగా ఉన్నాడన్నది నేను మీకు చెప్పుచున్నాను.
ఇప్పుడు సంవత్సరాల క్రితం ఈ దూత ప్రత్యక్షమై మరియు సంగతులను చూపించే విషయము ఇక్కడున్న నా సంగమునకు జ్ఞాపకముండును. నేను దాని గూర్చి కొంచెం సందేహమును కలిగి ఉంటిని. పాతకాలపు వారలారా, అది మీ అందరికీ తెలియను. ఒకవేళ మీరు అది సరి అయితే మీరు విన్నప్పుడు మీ చేతిని పైకెత్తండి. అవును, చూడండి, ఆ పాతకాలపు వాళ్ళ నాటి నుండి కూడా సంఘాన్ని చూడండి. చూశారా, నేను సందేహంతో ఉన్నాను. ఎందుకనగా అది దయ్యపు సంబంధమైనదని బోధకులు నాకు చెప్పారు, మరియు నేను ఒక విధంగా దానిని విశ్వసించాను. కాని నేను వేచియున్నాను. నేను దాని గురించి ఏమీ చెప్పకుండే వాడిని. కాని ఓ ప్రభు నామము స్తుతించబడునుగాక, ఒక రాత్రి అక్కడ ఆయన దిగివచ్చెను, ఒక దేవదూత, మరియు ఆయనే అని దానిని లేఖనాలలో బయలుపరిచెను. మరియు నేను లేఖనాలలో దానిని చూసినప్పుడు అప్పుడు దానితో ప్రపంచ వ్యాప్తంగా బ్రద్దలు చేయడానికై ఆ వర్తమానము ఉన్నది. అక్కడ నుండి ఓరల్ రాబర్ట్స్, ఏఏ ఎలెన్, టామీ ఆస్బాన్, టామీ హిక్స్ మరియు ఇంకేమిటి వారు బయలువెళ్ళినారు. చూశారా, అది ప్రజలకు ఒక వర్తమానమై ఉన్నది. మరియు యేసు నిన్న, నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. లేఖనాల ప్రకారం ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన ఒక్కటే విధంగా చేస్తాడు. ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు మరియు ఆయన ఒక్కటే విధంగా పనిచేస్తాడు. ఆయన తనను తాను ఒక్కటే రీతిగా ప్రత్యక్షపరచుకుంటాడు. మరియు ఈ ఉదయమున ఆయన ఇక్కడ ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయనను చూడవచ్చు, మనము చూడకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ సరిగ్గా ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడన్న ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు కనుగొన్నది ఏమిటనగా, పౌలు ఈ అనుభవంపై ఆధారపడి మరియు ఈ ఉత్తరాలను వ్రాస్తూ వాటిలో చాలా వరకు చెరసాల నుండి వ్రాశాడు. అతడు పాత నిబంధనను క్రొత్త నిబంధనతో సరిపోల్చాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క చివరి రచయిత ప్రేరేపణతో దేవుడు దిగివచ్చి మరియు అతనితో ఇట్లు చెప్పెను, ఎవడైనను దీనితో మరి ఏదైనను కలిపిన ఎడల, లేదా ఎవడైనను దీని నుండి ఏదైనను తీసివేసిన ఎడల, వాడు జీవగ్రంథములో తన భాగము నుండి బయటకు తీసివేయబడతాడు. కాబట్టి మనము దీనికి ఏదైనా ఒక్క విషయమునైనా కలుపుటకు ధైర్యం చేయరాదు. అది ఉన్నట్లుగానే అది ఉండవలసినది. దానికి ఏది కలపకూడదు. మరియు దీనిలోనున్న ప్రతి దానికోసం మనం పోరాడాలి. నాకు ఇంకా ఎక్కువ ఏది అవసరం లేదు మరియు తక్కువ ఏమీ అక్కర్లేదు. నాకు అది ఏమి చెప్పుచున్నదో అది మాత్రమే కావాలి. ఇప్పుడు ఈ హెబ్రీ పుస్తకాన్ని నేను ఎన్నుకొనుటకు గల కారణం, ఒక ఉద్దేశం, ఒక విషయం ఈ ఉత్తరమై ఉన్నది. ప్రియమైన బ్రెన్హామ్ సహోదరుడా, మరియు ఆ రీతిగానున్నది. మరియు మనం వాక్యముతో ఉండగోర్చున్నాము. ఇప్పుడు 1వ అధ్యాయం యేసును హెచ్చించుటయ్యి ఉన్నది. కావున ఆయనే ప్రధానుడు. మరియు గత రాత్రి ఆయన ఆ గొప్ప ఆరంభములో ఉండెనని పౌలు మనకు తెలియజేసెను. మరియు ఆయన 7వ అధ్యాయములోని గొప్పవాడైన ఆ షాలేము రాజైన మెల్కీసెదెకేనని మనము కనుగొన్నాము. మరియు ఇప్పుడు ఈ ఉదయం 2వ అధ్యాయములో మనము ఆయనను వేరే కోణము నుండి సమీపించెదము. ఇప్పుడు పౌలు యేసును హెచ్చించుటను గూర్చిన ఈ గొప్ప మహత్తరమైన వర్తమానమును మనకిచ్చిన తర్వాత, అదేదనగా దేవదూతలు కూడా ఆయనను ఆరాధించున్నట్లు చేసెను. మరియు ఇక్కడున్న ఈ భూమి అది ఎంత పురాతనమైనదో అని నేను ఆలోచిస్తున్నాను. మరియు ఆయన ఉత్తరీయము వలె దానిని మడిచివేయును. అయితే అవన్నీయు నశించును, కాని నీవు నిలిచియుందువు. మరియు 2వ అధ్యాయములో లేదా 2వ వచనములో అది ఇట్లున్నదని నేను నమ్ముచున్నాను. ఈ దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మరియు చూడండి, ఆయన పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడెను. మనము దాని గుండా వెళ్లి ప్రవక్తలు అంటే ఏమిటి మరియు దేవుడు ప్రవక్తల ద్వారా తన వర్తమానమును ఎలా తీసుకువచ్చాడన్నది కనుగొన్నాము. అయితే ఈ అంత్య దినమున ఆయన తన కుమారుడైన యేసు ద్వారా, అనగా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడెను. అప్పుడైతే ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. పిదప మనము వెనకకు వెళ్లి ఆ ప్రవక్తలందరూ క్రీస్తు యొక్క ఆత్మను తమలో కలిగి ఉన్నారని కనుగొన్నాము. మనము యోసేపు వద్దకు వెళ్లి మరియు అతను క్రీస్తుకు పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నాడని కనుగొన్నాము. మోషే వద్దకు వెళ్లి మరియు అతడు క్రీస్తుకు పరిపూర్ణమైన మాదిరి అని కనుగొన్నాము. పిదప మనము దావీదు వద్దకు కూడా వచ్చాము. మరియు ఎందుకో తెలియదు కాని యెరూషలేములో దావీదు త్రోసివేయబడినప్పుడు ఆ కొండపైకి వెళ్లి మరియు ఆ ఒలీవల కొండపై నుండి వెనకకు చూసి అతను తిరస్కరించబడినందుకు యెరూషలేమును గూర్చి ఏడ్చాడు. అప్పటి నుండి 800 సంవత్సరాల తర్వాత దావీదు కుమారుడు యెరూషలేములో రాజుగా తిరస్కరించబడ్డాడు మరియు అదే కొండపై నుండి ఏడ్చాడు. ఓ క్రీస్తు యొక్క ఆత్మ
వ్యక్తులతో వ్యవహరించుచున్నది. ఇప్పుడు పౌలు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కావున మనము వినిన సంగతుల విషయమై మనము మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. 2వ అధ్యాయము ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాము. కావున మనము వినిన సంగతుల విషయమై మనము మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏ సమయములోనైనా మనము వినిన సంగతులను విడిచిపెట్టకుండవలెను. ఓ ఈ ఉదయం ఈ ఆలయములో దేవుడు దానిని ఇంటి వరకు నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దానిని మీ హృదయాలలో చాలా లోతుగా నానబెట్టాలని నేను ప్రార్థిస్తున్నాను. మనము వినిన సంగతులను విడిచిపెట్టకుండునట్లు మనము మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఆ గొప్ప యెహోవా దిగివచ్చి మరియు ఆయన చేయునటువంటి క్రియలను చేయుటను మరియు లేఖనము వెంబడి లేఖనముతో అది సత్యమని సరిపోల్చబడుటను మనము చూసినప్పుడు మనము ఎటువంటి ప్రజలుగా ఉండవలసి ఉన్నది కదా. మరియు మనము కొన్నిసార్లు దుంగలపైనున్న బొడిపల వలె కూర్చుంటాము మరియు అసలు పట్టింపే లేకుండా ఉంటాము. మనము ప్రతి నిమిషము ప్రజలను క్రీస్తు దగ్గరకు చేర్చే ప్రయత్నంలో తీరిక లేకుండా ఉండవలసి ఉన్నది. మనము సజీవమైన రాళ్లుగా ఉండవలసి ఉన్నది. మనము ఇప్పుడున్నట్లు ఎన్నడూ బద్ధకంగా ఉండకూడదు. మనము సంఘానికి వెళ్తాము మరియు ప్రభు అయిన యేసు ఏదో ఒకటి చేయడాన్ని మనం చూస్తాము, లేదా మనల్ని ఎంతగానో దీవించడం చూస్తాము. మరియు పిదప మనం తిరిగి బయటకు వెళ్లి మరియు ఇట్లు చెప్తాము, చాలా మంచి కూటము. ఇప్పుడు వాక్యం ప్రసంగించబడుట మనము దానిని ఆనందిస్తాము, కానీ ముఖ్యమైన విషయం అది కాదు. అది కాదు. మనం సాధారణంగా ప్రభువును ఆరాధించినట్లు వాక్యాన్ని బోధించబడటం ముగిసిన తర్వాత మనం ఆయనను ఆరాధించడం కాదండి. అది అద్భుతమే, కానీ మన జీవితంలో ప్రతి గడియ మనం ఆయనను ఆరాధించాలి. మనము పనిలో ఉన్నప్పుడు మనం ఆయనను ఆరాధించాలి. అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయనను గూర్చి సాక్ష్యమించడం ద్వారా ప్రభువును ఆరాధించాలి. మీరు చూసినచో మీలో కొందరు స్త్రీలు తప్పిదములో ఉన్న ఒక స్త్రీని చూసిన ఎడల ఆమెను పట్టుకొని మరియు ఇట్లు చెప్పుట ద్వారా ప్రభువును ఆరాధించండి. సహోదరి, ఇంతకంటే శ్రేష్టమైన ఒక జీవితం ఉన్నది. పురుషులారా, మీ పని వద్ద ప్రభు యొక్క నామమును ఒక వ్యక్తి వ్యర్థంగా ఉపయోగించడాన్ని మీరు విన్నప్పుడు మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మరియు అక్కడికి వెళ్లి అతని చెయ్యి పట్టుకొని మరియు ఇట్లు చెప్పండి, అయ్యా, దీనికంటే శ్రేష్టమైన జీవితం ఉన్నది. నీవు అట్టి మాటలను ఉపయోగించకూడదు. మరియు అతనికి సాత్వికమైన సున్నితమైన విధానంలో చెప్పండి. ఆ విషయములన్నీ ఆరాధనే. మరియు ఎవరైనా అనారోగ్యంతో ఉండుటను మనం చూసినప్పుడు ఇక చేసేదేమీ లేదని వైద్యుడు చెప్పినప్పుడు ప్రార్థనకు సమాధానమిచ్చే ఒక పరలోకపు దేవుడు ఉన్నాడు అని వారికి చెప్పుట ద్వారా మనము దేవుణ్ణి ఆరాధించవలసి ఉన్నది. మరియు అవి జరుగుతూ మరియు చేయబడుటను మనం చూస్తున్నట్టి ఆ కార్యములు జరుగుటను మనం చూసినప్పుడు మనము ఈ విషయాలను ఎన్నడూ జారిపోనివ్వకూడదు. మనము వాటిని మన వ్రేళ్ల సందుల నుండి వెళ్లిపోనిస్తుంటాము. ఈ రోజు గొప్ప పెంతుకోస్తు సంఘముతో ఉన్న విషయం అదే. అది వారి చేతులలో ఉండగా వారు ఆ పంట యొక్క పూతనే వారి వ్రేళ్ల నుండి జారిపోనిచ్చారు. అయితే వారు ఏమి చేశారో చూడండి. వారు ఆ మిగతా సంఘాల వలనే చేశారు. వారు కోరాహు బాటలో పరిగెత్తి మరియు నశించారు, మరియు కయ్యూను మార్గములో వెళ్లి మరియు కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. వారు సంస్థాగతమైపోయారు. మనమందరం ఒకటిగా ఉండగలిగే సహోదరత్వాన్ని కలిగి ఉండడానికి బదులు వారు తమను తాము సంస్థగా ఏర్పాటు చేసుకున్నారు. చిన్న సంస్థలను మరియు చిన్న ఇజములను తయారు చేసి అక్కడ నుండి మొలకెత్తి మరియు సహోదర భావాన్ని బద్దలు చేశారు. మరియు మీరు చూడలేనిచో బ్యాప్టిస్టు మరియు ప్రెస్బిటేరియన్లు దాన్ని పట్టుకొనబోచున్నారు. ఎందుకనగా దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడు. మరియు మనము ఐక్యమత్యముగా లేకపోవటం ద్వారా దానిని మన చేతుల నుండి జారిపోనిచ్చాము. తెల్లవాడి చేతిలో భారతీయులు ఈ దేశాన్ని ఎలా పోగొట్టుకున్నారు? ఎందుకంటే వారిలో ఐక్యత లేకుండా విడదీయబడుట వల్లనే. వారు ఒక పెద్ద ముందంజను వేసుంటే చాలును. అయితే వారు వారిలోనే ఒకరితోనొకరు పోట్లాడుచుండిరి. వారు అందరూ కలిసికట్టుగా ఉన్నచో వారు తమ రాజ్యాలను నిలబెట్టుకొని ఉందురు. మనము దానిని ఎలా పోగొట్టుకొనబోచున్నాము? ఎందుకంటే మనము విడదీయబడి ఉన్నాము. దేవునితో మనకున్న అనుభవాన్ని మనం ఎలా కోల్పోతామంటే మనము విడదీస్తాము. మనము ఒక దానిని స్థాపించి
మరియు దీనిని మెథడిస్టు అని, మరియు దీనిని బ్యాప్టిస్టు అని, మరియు దీనిని అసెంబ్లీస్ అని, మరియు ఇది వన్నెస్ అని, మరియు ఇది మరొకటని, మరియు చర్చ్ ఆఫ్ గాడ్ అని, మరియు నాజరిన్ అని, పిలిగ్రిమ్ హోలీనెస్ అని పిలుస్తాము. మనము క్రీస్తు యొక్క శరీరాన్ని విడదీస్తాము. మనము ఎన్నడూ విడదీయబడకూడదు. మన ఆలోచనల్లో భేదమును కలిగి ఉండవచ్చును, కానీ మనము హృదయపూర్వకంగా సహోదరులుగా ఉందాము. మనము అట్లుండాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన దేవుని సంఘమంతటి కొరకు మరణించాడు, మరియు మనము ఐక్యమత్యము లేకుండా ఉండగోరుటలేదు. ఇప్పుడు ఏ సమయములోనైనా మనము వాటిని విడిచిపెట్టకుండానట్లు మనము విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున, మీరు దీనిని విన్నారా? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. ఇప్పుడు దూత అనగా ఒక వర్తమానికుడు. దూత అనే పదానికి అర్థం ఒక వర్తమానికుడు. మరియు ఇక్కడ మొదటి పుస్తకములో ఇప్పుడే చూశాను, దేవుడు పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడెను. వారు దేవుని వర్తమానికులు. మరియు వారు దేవుని వర్తమానికులైన ఎడల వారు దేవుని దూతలై ఉన్నారు. ఒక వర్తమానికుడు అనగా ఒక దూత, లేదా ఒక దూత అనగా ఒక వర్తమానికుడు. ఒక వర్తమానికుడు. ఈ ఉదయం మీరు ఒక వర్తమానికుడై ఉన్నారు. మీరు శుభవార్తలకైనా లేదా చెడు వార్తలకైనా ఒక వర్తమానికుడై ఉన్నారు. ఓ, మనము రాయబారులమని, మనము దూతలమని, పునరుత్థానము యొక్క వర్తమానికులమని తెలుసుకొనుటకు అందముగా ఉన్నది కదా. మరియు క్రీస్తు జీవించుచున్నాడంటకు మనము ఈ పాపపు ప్రపంచానికి దేవుని యొక్క వర్తమానికులమై ఉన్నాము. ఆయన మన హృదయాలలో జీవిస్తున్నాడు. ఆయన మన ఆత్మలలో జీవిస్తున్నాడు. మరియు ఆయన మనలను నీచమైన పాపపు జీవితము నుండి తీసుకువచ్చి మరియు మనలను హెచ్చిస్తాడు. మరియు మన అంతరాత్మలో ఒక హల్లెలూయాను ఇస్తాడు. మరియు మనలను నూతన జీవులనుగా చేస్తాడు. మనము వర్తమానికులము, నిబంధన దూతలమై ఉన్నాము. ఎంత అద్భుతము! మరియు ఇప్పుడు పాత నిబంధనలో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినట్లయితే ఆ విధంగా అది సరిగ్గానే ఉండాలి. పాత నిబంధనలో ఒక ప్రవక్త యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడే ముందు అది పరీక్షించబడి మరియు నిరూపించబడాలి. ఈనాడు మనలాగా వారు దాని విషయములో వదులుగా లేరు. ఊరకే బయటకు వెళ్లి మరియు ఓ దేవునికి మహిమ, అది అంతే అని ఏదైనా ఒక ఉద్వేగాన్ని లేదా మరి దేనినైనా కలిగి ఉంటున్నారు. మీరు పొరపడుచున్నారు. బైబిలు చెప్పినది ఏమిటనగా, అంత్యదినములలో దయ్యము క్రైస్తవ్యాన్ని చాలా దగ్గరగా అనుకరిస్తుంది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేస్తుంది. అది నిజం. కావున మనం దానిని పరీక్షించాలి. మరియు వారు వారి కాలములో దానిని ఎట్లు పరీక్షించారు? ఊరీము తుమీము వద్ద దానిలో ఆ రాళ్లను కలిగి ఉన్నట్టి అహరోను యొక్క ఎఫోదు, సూర్యకాంతం, కెంపు, వజ్రము, మాణిక్యము, నీలము, ఈ 12 గోత్రకర్తల జన్మను సూచించే ఆ రాళ్లన్నీ అహరోను యొక్క ఎఫోదులో ఉండెను. మరియు ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు మరియు ఆ పవిత్రమైన వెలుగు దాని మీద మెరిసినప్పుడు దేవుడికి చెప్పెను, అది సత్యమైనది. కానీ అది ఎంత వాస్తవంగా కనిపించినప్పటికీ అది దాని మీద ప్రకాశించని ఎడల అది సత్యము కాదు. కావున ఆ ఊరీము తుమీము ఆ యాజకత్వంతో పాటే వెళ్లిపోయినది. అయితే ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుని యొక్క ఊరీము తుమీము. మరియు ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు అది ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథముతో మెరవవలసినది. అప్పుడు దేవుడు చెప్పును. అప్పుడు ఆయన దిగివచ్చి మరియు దానిని రుజువు చేయును. ఓ, నేను ఈ రోజు దేవుణ్ణి ఎంతగా మహిమపరచగలను. నేను ఆలయమును విడిచి వెళ్తున్నప్పుడు ఇటువంటి మరొక ఆదివారం ఉదయమును గూర్చి నేను ఆలోచిస్తున్నాను. మరియు మీరు ఏడుస్తూ మరియు నన్ను వెళ్ళవద్దని అడుగుచుండిరి. కానీ నేను దావీదు మరియు గొల్యాతుపై బోధించినప్పుడు, మరి అద్భుతాలు జరిగే రోజులు గతించిపోయినవని చెప్పే ఆ చల్లబారిన భిన్నమైన ప్రపంచాన్ని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు? నేను చెప్పాను, ఒక పెద్ద దిగ్గజం ఉన్నాడు మరియు మనం అతన్ని చంపగలిగిన వెంటనే మిగిలిన వారు ధైర్యం తెచ్చుకుంటారు. మరియు ప్రభువు దానిని అనుగ్రహించాడు.
మరియు పిదప ఒక ఓరల్ రాబర్ట్స్ మరియు ఒక జాగర్స్ మరియు మొదలగు వారు ఉన్నారు. ఖడ్గాన్ని లాగి మరియు మేము శత్రువులతో పోరాడి వారి నోళ్లు మూయించి దేశము నుండి వెళ్ళగొట్టాము. అద్భుతాలు జరగవని వారు చెప్పలేరు, ఎందుకనగా అవి ఇక్కడ ఉన్నాయి. నిశ్చయంగా దేవుని వాక్యము నిత్యమైనది. అది ఊరీము మీద మెరిసింది, వాక్యము మీద మెరిసింది. అదే ఆయన యొక్క ఊరీము తుమ్మిము. మరియు అది దానిపై ప్రకాశించినప్పుడు అది సానుకూలంగా ఉంది. మరియు అవసరతలో ఉన్న ఎవరికైనా నీవొక పాపివై ఉండి ఎలా రక్షించబడాలని నీవు తెలుసుకొనగోరుచున్న ఎడల ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మికయించుము. ఈనాడు మీరు చేయవలసిన అనేక కార్యములు మనకున్నవి. క్రొత్త పేజీలను తిరగేయాలి. రక్షించబట్టుకు మీరు దీనిని చేయాలి మరియు దానిని చేయాలి. నేను ఫిలిప్పీ చెరసాల అధికారి గురించి ఆలోచిస్తున్నాను. ఈ అధికారి పౌలును ఇట్లు అడిగను, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? అది మీరు లేదా నేను అయితే అతను చేయకూడని కార్యములను మనం అతనికి చెప్పి ఉండేవారం. నీవు మద్యపానం మానేయాలి, నీవు జూదమాడుటను ఆపివేయాలి, నీవు దీనిని మానేయాలి, నీవు దానిని మానేయాలి. పౌలు ఎన్నడూ అతనికి అట్లు చెప్పలేదు. ఆయన కేవలం అతడు చేయవలసిన కార్యములనే అతనికి చెప్పెను. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము మరియు నీవు రక్షించబడదు. ఇప్పుడు నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అదే ఊరీము తుమ్మిము ప్రకాశించుటయై ఉన్నది. పరిశుద్ధ యోహాను 5:24. నీ వ్యాధులన్నిటినీ స్వస్థపరచు యెహోవాను నేనే. యాకోబు 5:14. పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున నూనె రాసి వారిని అభిషేకించవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఊరీము మెరుస్తుంది, చూశారా? అది దేవుని యొక్క నిత్యమైన వాక్యము. ఎంతమంది నాస్తిక, అవిశ్వాస, అజ్ఞేయవాదులు, సంశయవాదులు లేచినా నేను లెక్క చేయను. దేవుడు తన వాక్యపక్షమున నిలబడును. ఆయన దానిని చేస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. మరియు ఏ సమయములోనైనా మనం వాటిని విడిచిపెట్టకుండానట్లు మనము విన్న ఈ విషయాల పట్ల మనము విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏలైనగా దేవదూతలు, ప్రవక్తలు చెప్పిన మాట స్థిరపరచబడినచో అవి స్థిరపరచబడినా మనము దీని మీద ఒక వారం మాట్లాడవచ్చును. మోషే మాట్లాడినప్పుడు అది స్థిరపరచబడినదా? అది నిశ్చయముగా స్థిరపరచబడెను. ఏలియా ఆ పర్వతం మీద ఉన్నప్పుడు సంగతి ఏమిటి? ప్రభు అతనితో ఇట్లు చెప్పెను, ఏలియా అక్కడికి వెళ్ళుము, నేను నీతో అక్కడ ఉంటాను. కొంత సహవాసం కావలేను. దేవుడు తన ప్రజలతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. కానీ ఆయన మనతో సహవాసం చేయడానికి చాలినంత ఎక్కువ సమయము మనం నిలబడము. మనము ఒక స్థలము నుండి మరొక స్థలమునకు పరిగెత్తుచు మరియు వాటితో అస్సలు తీరిక లేకుండా ఉన్నాము. ఏలియా ఊరకుండుము. ఆయన 3 సంవత్సరాలు మరియు 6 నెలల సహవాసమును కోరుకున్నాడు. మనమైతే అతి కష్టంగా ఆయనకు 3 నిమిషాల సమయం కూడా ఇవ్వలేము. 3 సంవత్సరాలు మరియు 6 మాసముల నిరంతర సహవాసం. ఓ, నేను దానిని ప్రేమిస్తున్నాను. ఇట్లు చెప్పెను, వంట గురించి చింతించకు, మేము దానిని ఇదివరకే పరిష్కరించాము. కాకులు నీకు ఆహారం ఇవ్వబోచున్నవి మరియు అంతా బాగానే ఉండబోచున్నది. నాకు కేవలం కొంత సహవాసము కావలెను. ఈ వృద్ధ ప్రవక్త ఏలియా అక్కడ ఆ పర్వతం మీద కూర్చుని ఉన్నాడు. అతడు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు ఎందుకు ఆ కెప్టెన్ ఇట్లన్నాడు, నేను పైకి వెళ్లి మరియు అతన్ని తీసుకువస్తానని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు ఆ సహవాసాన్ని బ్రద్దలు చేయడానికి మీరు ఎన్నడూ ప్రయత్నించకండి. అయితే ఆ నాయకుడు 50 మంది ఉన్న తన గొప్ప సైన్యముతో పైకి వచ్చాడు మరియు అతనిట్లన్నాడు, ఏలియా, నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను. మరియు ఏలియా లేచి నిలబడ్డాడు. గమనించండి, ఇదిగో ప్రభు యొక్క ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. అతడు అన్నాడు, నేను ప్రభు యొక్క సేవకుడినైన ఎడలా ఆకాశము నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించునుగాక. మరియు అగ్ని క్రిందికి దిగి వచ్చినది. ఆ కెప్టెన్ ఇట్లన్నాడు, ఓ, మీకు తెలుసా? లేదా రాజు ఇట్లన్నాడు, అది బహుశా ఒక పిడుగు కావచ్చు, కేవలం అటుగా వెలుచున్న ఒక మెరుపు, మరియు అది వారిని తాకి ఉండవచ్చును. నేను మరో 50 మందిని పంపుతాను. ఏలియా లేచి నిలబడ్డాడు. అతడు దూతలలో ఒకడు. అతని మాట స్థిరమైనది. తప్పుగా చేయబడిన ప్రతి దానికి అతడు తిరిగి చెల్లింపజేయవలసి ఉండెను. అతను చెప్పాడు, నేను ప్రభు యొక్క సేవకుడనైతే అగ్ని వచ్చునుగాక. మరియు రెండవ 50 మంది కాలిపోయారు. అది సరే, ప్రతి దానికి ప్రతిఫలం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున మరియు ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇప్పుడు ఇక్కడ గొప్ప విషయమున్నది. తదుపరి వచనం, మనము ఎలాగూ తప్పించుకొందుము.
మనము ఎలాగూ తప్పించుకొందుము? అతడు ప్రభు యొక్క దూత అయినందున ఏలియా యొక్క స్వరము నాశనాన్ని తీసుకొస్తే క్రీస్తు యొక్క స్వరము మాట్లాడుచుండగా మనము ఎలా తప్పించుకుంటాము? లేదా అది క్రీస్తు యొక్క స్వరం అయిన ఎడల మీకు ప్రార్థన చేయబడినప్పుడు మనము ఎలా విఫలమవ్వగలము? రోగుల కొరకు ప్రార్థించమని క్రీస్తు తన సంఘమును అభిషేకించిన ఎడల మరియు ఆయన వారికి ఏమి చేయమని చెప్పెనో సంఘము దానిని చేయుచున్న ఎడల మరి అప్పుడది ఎన్నడైనా ఎలా విఫలమవ్వగలదు? అది కుదరదు. మీరు విఫలమవ్వవచ్చు, కానీ అది విఫలమవ్వలేదు. మరియు మీరు దానిని గైకొన్నంత కాలము అది మిమ్మల్ని తీసుకొని వెళ్ళును. మీరు విఫలమైన ఎడల మీకు మీరుగానే మీరు విఫలమయ్యారు. మీరు వాక్యము నుండి దూరంగా వెళ్లిపోయారు. అయితే మీరు వాక్యముతో ఉన్నంత కాలం అది విఫలమవ్వజాలదు. ప్రవక్తల వాక్యము ఫలానా మరియు ఫలానా విషయాన్ని చేసినప్పుడు క్రీస్తు యొక్క వాక్యము ఇంకెంతగా ఉంటుంది? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుటి చేత ఆరంభమై వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దాన్ని గూర్చి ఆలోచించండి. అది ప్రభు చేత పలకబడినది. మనము ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళగలము? సరిగ్గా ఇక్కడే మనము 1 గంట పాటు ఎక్కడ ఆగగలం? యేసు వచ్చినప్పుడు ఆయన నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఇప్పుడు గుర్తుంచుకోనండి, మొదట స్వయంగా యేసు ద్వారానే పలకబడటం ప్రారంభించబడినది మరియు పిదప ఆయనను విన్నవారిచే ధృవీకరించబడినది. ఇప్పుడు ఆయన చెప్పేది వినండి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తాను ఒక స్వస్థపరచు వాడనని చెప్పుకొనలేదు. ఆయన ఇట్లు చెప్పెను, ఈ క్రియలు చేయునది నేను కాను, అది నా యందు నివసించు నా తండ్రి అయి ఉన్నాడు. ఆయనే ఈ క్రియలను చేయుచున్నాడు. తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. పరిశుద్ధ యోహాను 5:19. ఫిలిప్పు ఆయన వద్దకు వచ్చినప్పుడు గమనించండి, నతానియేలు ఫిలిప్పు మారిన తర్వాత అతను వెళ్లి నతానియేలును తీసుకువచ్చెను. ఇట్లు చెప్పెను, వచ్చి మేము ఎవరిని కనుగొన్నామో చూడుము, యోసేపు కుమారుడైన నజరేడగు యేసును. మరియు అతను అన్నాడు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? ఇట్లు చెప్పెను, వచ్చి చూడుము, ఒప్పించబడవలసిన మార్గము అదే, దానిని నిరూపించండి. వచ్చి మరియు చూడుము. ఓ, అది నేను విన్న అత్యుత్తమమైన విషయమై ఉన్నది. వచ్చి మరియు మీ కొరకు మీరే కనుక్కోండి. ప్రక్క దోవలో నిలబడి మరియు విమర్శించకండి, కానీ అన్ని విషయాలను నిరూపించి మరియు మేలైన దానిని గట్టిగా పట్టుకోండి. వచ్చి మరియు చూడుము. దారి పొడవునా మాట్లాడుకుంటూ వారు వెళ్లారు. అతను ప్రభు అయిన యేసు యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన ఇట్లా అన్నాడు, ఇదిగో ఇతడు ఏ కపటమును లేని ఇశ్రాయేలీయుడు. అది దాదాపు అతని చర్మమునంతా ఒలిచివేసినది. అతను చుట్టూ చూసి ఇట్లా అన్నాడు, సరే బోధకుడా, నీవు నన్ను అసలు ఎప్పుడు తెలుసుకున్నావు? నీవు నన్ను ఎప్పుడు చూడలేదు. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు? ఫిలిప్పు అన్నాడు. అతడు పిలవడానికి ముందే ఇట్లు చెప్పెను, నిన్నటి దినమున ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని. ఆమేన్. అతను ఇట్లు చెప్పెను, నీవు దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలు రాజువు. ఒక స్త్రీ ఆయన సన్నిధిలోనికి నడుచుకుంటూ వచ్చినది మరియు ఆయన ఇట్లా అన్నాడు, నీవు వెళ్లి నీ భర్తను తీసుకురా. ఆమె ఇట్లు చెప్పినది, నాకు పెనిమిటి లేడు. ఆయన అన్నాడు, నీవు చెప్పినది సరియే, నీకు 5గురు ఉండిరి మరియు ఇప్పుడు నీవు జీవిస్తున్నవాడు నీ పెనిమిటి కాడు. నీవు నిజమే చెప్పితివి. దాని గురించి ఆలోచించండి. ఆమె ఇట్లా అన్నది, అయ్యా, నీ ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. అంటే మెస్సయ వచ్చినప్పుడు ఆయన మాకు సమస్తమును తెలియజేయునని మేము ఎరిగి ఉన్నాము. ఆయన చెప్పెను, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. మరియు ఆమె పరిగెత్తుకొని పోయి మరియు ఆ ఊరిలోని మనుషులతో ఇట్లు చెప్పెను, వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనిషిని చూడుడి. ఈయన మెస్సయ కాడా? అది ప్రభు ద్వారా పలకబడినది. ఏమి జరిగినది? యేసు తాను వెళ్లే ముందు ఇట్లు చెప్పెను, నేను చేయు క్రియలు మీరును చేయుదురు. అది నిజమేనా? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు మీరును చేయుదురు, వాటికంటే మరి గొప్పవియు చేయుదురు. ఓ, వారు వెళ్ళుచుండగా నేను వాటిని ప్రతి చోట చూడగలుగుచున్నాను. మార్కు 16. వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడైండి వాక్యమును స్థిరపరచుచుండెను. మరియు ఇక్కడ పౌలు అదే విషయాన్ని చెప్పుచున్నాడు. అతడు చెప్పినది ఏమిటనగా, ఆ సువార్త యేసు ద్వారా బోధించడం ప్రారంభించబడి మరియు ఆయనను విన్నవారి ద్వారా మనకు ధృవీకరించబడినది.
అదే పునాది రాయి. ఓ ప్రభు నామము స్తుతించబడునుగాక. అది ఏ పునాది రాయి. మరియు ఆలోచిస్తే 2000 సంవత్సరాలు గడిచినవి. నాస్తికులు, అవిశ్వాసులు మరియు సంశయవాదులు మరియు అజ్ఞేయతావాదులు లేచారు. కానీ ఈనాడు అదే యేసు తనను వినేవారి ద్వారా తన వాక్యమును అదే విధానములో ధృవీకరిస్తున్నాడు. ఈయన మాట వినుడి అంటే కేవలం ఒక ప్రసంగం వినమని కాదు, అంటే ఆయన చెప్పేది వినమని అర్థం. అవును, మనము ఎలా తప్పించుకుందుము? మనకు తప్పించుకునే దారి ఏది? ఓ మీరిట్లా అనవచ్చు, దేవునికి స్తోత్రము, నేను మెథడిస్టు సంఘానికి చెందినవాడను, నేను ఒక ప్రెస్బిటేరియన్ వాడను, నేను ఒక పెంతుకోస్తు వాడను. దానికి దీనితో ఎటువంటి సంబంధము లేదు. మరియు మీరు ప్రక్కదోవ పట్టి దీనిని ఒక ఆత్మలతో మాట్లాడుటయని, లేక ఏదో మనస్సును చదువుటయని, లేక ఏదో ఒక దయ్యమని, లేదా మరేదో అని మీరు పిలువగోరతారు. వారికి సిగ్గుచేటు. దేవదూతల యొక్క ప్రతి వాక్యము స్థిరపరచబడిన ఎడల యేసు ఇట్లు చెప్పెను, అది కాదు, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను ఎంత మాత్రము చూడదు, అయినను మీరు నన్ను చూతురు. ఏలైనగా నేను యుగ సమాప్తి వరకు మీతోను మీలోను ఉందును. మరియు ఆయన తన వాక్యాన్ని ధృవీకరించుటను కొనసాగించడానికి క్రిందికి వచ్చుటను మనం చూసినప్పుడు, మనం వేరొక సంఘమునకు లేదా ఏదైనా మత సంస్థకు లేదా సంఘ శాఖకు లేదా ఏదైనా మన సొంత చిన్న పెంపుడు సిద్ధాంతమునకు మనము సహకారంగా ఉంటే మనము ఎలాగూ తప్పించుకుందుము? మీరు విడిచిపెట్టడం మంచిది. ఎట్లనగా దేవదూతల క్రింద ప్రతి పాపము న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, తన వాక్యమును ప్రత్యక్షపరచుటకు దేవుని కుమారుడు పరలోకము నుండి మాట్లాడుచున్నప్పుడు అది ఇంకెంతగా ఉండును గదా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినేడలా మనము ఎలాగూ తప్పించుకొందుము? ఓ మై 4వ వచనము, దేవుడు వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, దీనిని గమనించండి, ప్రభువు సాక్ష్యములిచ్చెను. ఓ, నేను దాని విషయమై చాలా సంతోషంగా ఉన్నాను. ప్రభువే సాక్ష్యమిచ్చెను. చూడండి, ఏలియా ఆ కొండపైన ఉన్నప్పుడు అతను ఇలా అన్నాడు, నేను ఒక దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి మిమ్మును దహించునుగాక. అతను ఒక దైవజనుడై ఉండెనని దేవుడే సాక్ష్యమిచ్చాడు. దేవుడు ఎల్లప్పుడూ సాక్ష్యమిస్తాడు. మీ జీవితం సాక్ష్యమిస్తుంది. మీ సాక్ష్యం ఏమిటో నాకు తెలియదు, కానీ మీ స్వరము వినబడలేనంతగా మీ జీవితమే చాలా బిగ్గరగా మాట్లాడుతుంది. కానీ మీ జీవితం, మీ అనుదిన జీవితం మీరు ఏమిటో సాక్ష్యమిస్తుంది. దేవుడే సాక్ష్యమిస్తాడు. అవును, పరిశుద్ధాత్మ ఒక ముద్ర అయి ఉన్నది, మరియు ఒక ముద్ర కాగితం యొక్క 2 వైపులకు వర్తిస్తుంది. మీరు ఇక్కడ నిలబడటం వారు చూస్తారు, మరియు మీరు వెళ్లిపోయినప్పుడు మిమ్మల్ని చూస్తారు. సంఘములో మాత్రమే కాదు గాని రోజువారి పనిలో కూడా మిమ్మల్ని గమనిస్తారు. మీరు లోపల మరియు బయట ఇరువైపులా ముద్రించబడ్డారు. మీరు కలిగి ఉన్న ఆనందమును బట్టి మరియు మీరు జీవించే జీవితమును బట్టి మీరు లోపల మరియు వెలుపట ముద్రించబడి ఉన్నారు. తద్వారా మీరు రక్షించబడ్డారని మీకు తెలియను, మరియు మీరు జీవించే జీవితం ద్వారా మీరు రక్షించబడ్డారని ప్రపంచానికి తెలియను. ఏలైనగా దేవుడు సాక్ష్యమిచ్చును. ఆయన పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. మై, నేను ఆత్మీయ అనుభూతిని పొందుచున్నాను. సహోదరులారా, అక్కడ దాని గూర్చి ఆలోచించండి. ఓ, నా గొర్రెలు నా స్వరము వినును, మరియు అవి వేరొకరిని వెంబడించవు. ఓ, మన పేర్లు ఎట్లు ఆయన అరచేతుల పైన ఉన్నాయి కదా. రాత్రింబగళ్ళు అది ఆయన ముందున్నది. ఆయన వాక్యము, ఆయన వాగ్దానము ఎల్లప్పుడూ ఆయన ఎదుట ఉన్నది. ఆయన దానిని మర్చిపోలేడు, మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు తన సొంత వారిని గూర్చి ఆయన సాక్ష్యమిచ్చును. మీరు మీ నోరు తెరిచి ఒక్క మాట కూడా పలుకరు. మీకు ఏదో సంభవించినదని ఈ లోకానికి తెలుస్తుంది. సూచక క్రియల చేతను మరియు మహత్ కార్యముల చేతను
మరియు నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను తన చిత్తానుసారముగా దృఢపరిచెను. ఇప్పుడు ముగించుటకు ముందుగా మనం కేవలం ఒక లేఖనాన్ని తీసుకుందాం. పెంతెకోస్తు దినమున వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు దాదాపు 4 రోజుల తర్వాత పేతురు శృంగారమనే ద్వారం గుండా వెళ్ళాడు. అతడు మరియు యోహాను వారు ఒక వ్యక్తితో మా వైపు చూడుము అని చెప్పారు. మరియు ఇట్లు చెప్పాడు, వెండి మరియు బంగారములు నా యొద్ద లేవు, కాని నాకు కలిగినదే నీకు ఇచ్చేదను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువుము. మరియు ఆ మనిషి పైకి చూసి మరియు దాని గురించి ఏమీ ప్రశ్నించలేదు. అతడు దిగ్గున లేచి నడుచుకుంటూ వెళ్ళెను. వారు అజ్ఞానులు మరియు విద్యలేని పామరులు. అయితే పరిశుద్ధ గ్రంథం ఇట్లు చెప్పెను, వారి విషయమై వీరు జాగ్రత్త పడవలెను, ఏలైనగా వారు యేసుతో కూడా ఉండి ఉన్నారని వీరు ఎరిగి ఉన్నారు. సహోదరుడా, నీవు యేసుతో ఉండి ఉన్నావని ప్రపంచానికి తెలిసినప్పుడు, నీవు యేసుతో ఉన్నావని ప్రపంచం గ్రహించి మరియు చూడగలుగునట్లు ఈ ప్రస్తుత ప్రపంచములో మరియు ఈ అంధకారములో అటువంటి ఒక సంకరము లేని జీవితాన్ని నీవు జీవించగలిగినప్పుడు, వీధిలోని ఒక కరుకైన నీచమైన వేశ్య కూడా గొర్రెపిల్ల రక్తములో కడగబడి ఒక స్త్రీగా మారినప్పుడు తాను జీవిస్తున్నాడని దేవుడు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఒక త్రాగుబోతును తీసుకోండి, అతడు తన భార్య మీద ఉరకలు వేస్తాడు, అతడు తన పిల్లలతో చెడుగా వ్యవహరిస్తాడు మరియు ఒక వేశ్య కొరకు ఖర్చు చేయడానికి భోజనపు బల్ల మీద నుండి ఆహారాన్ని తీసుకుంటాడు. అతడిని ఒక్కసారి యేసుతో ఉండనివ్వండి. అతడు ఆ సేన అను దయ్యములు పట్టినవాడు స్వస్థచిత్తుడై మరియు బట్టలు ధరించుకున్నలాగున తన బిడ్డల వద్దకు మరియు తన భార్య వద్దకు మరియు తన ప్రియమైన వారి వద్దకు తిరిగి వచ్చుటను మీరు చూస్తారు. ఖచ్చితంగా కొంతకాలం క్రితం, సుమారు 40 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని మతాలన్నీ కలిసినప్పుడు మరియు వేరువేరు వ్యక్తులు లేచి మాట్లాడారు. మరియు మహమ్మదీయుడు మహమ్మదీయ మతం కొరకు మాట్లాడాడు, జైనులు జైనుల కొరకు మాట్లాడారు, బౌద్ధుడు బుద్ధిని కొరకు మాట్లాడాడు, మరియు ఒక చిన్న వైద్యుడు, అతని ఇంటి పేరు ఏమిటో ఈ సమయంలో నేను మర్చిపోయాను. అతని పేరు నాకు తెలుసు, కానీ నేను దానిని మర్చిపోయాను. అతడు క్రైస్తవ్యానికి ప్రతినిధిగా మాట్లాడాడు. మరియు అతడు అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన లేడీ మ్యాకబీ యొక్క కథను చెప్పాడు. ఆమె ఎంతో కురూపి మరియు చాలా దిగజారిన వ్యక్తి. ఎంతగా అంటే వారు ఆమెను చంపడానికి వెళ్ళినప్పుడు వారు ఆమెపై చేతులు కూడా పెట్టలేదు. ఆమె అంత అసభ్యంగా మరియు నీచంగా ఉంది. ఆమె 4 గుర్రముల జట్కా బండిని నడుపుతూ వీధి గుండా వెళ్ళినప్పుడు సిగరెట్టు త్రాగుచూ జట్కా బండి నడుపుతూ మరియు ఆ ఓక్లహోమాలోని చట్టాలను రికార్డులను ఉల్లంఘించిన ఒక అభియోగంపై వారు ఆమెను అరెస్టు చేశారు. మరియు ఆమె ఎంత నీచంగా మరియు మురికిగా ఉండేనంటే ఆమె ఉన్న చోటికి సమాజము అస్సలు వెళ్లేవారు కారు. ఎంతగా అంటే మరణదండన అమలు చేయువారు ఆమెను చంపబోవునప్పుడు వారు ఆమెను ఉరితీయలేదు. వారు ఆమెను చంపడానికి కేవలం ఆమెపై తారు పోసి మరియు ఈకలను వేశారు. మరియు ఈ చిన్న బోధకుడు ఆమె కథను చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పాడంటే, ఆ ప్రజలు తమ కుర్చీలలో కూర్చుని తర్వాత ఏమి జరగబోవునో అని ఆతృతతో వినుచుండిరి. అతడు ఈ విషయానికి వచ్చినప్పుడు చాలా నీచంగా మురికిగా దిగజారి ఉన్నది. ఎట్లనగా చట్టం కూడా ఆమెతో వ్యవహరించగోరలేదు. ఆమె అంతగా దిగజారిపోయింది. అతడు ఆ కథను చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే పాతాళములోనున్న దయ్యం కూడా అటువంటి ఒక వ్యక్తిని తృణీకరిస్తుంది. పిదప అతడిట్లు చెప్పెను, ప్రపంచములోని మత పెద్దలారా, లేడీ మ్యాకబీ చేతులను శుభ్రం చేసే దేనినైనా మీ మతం కలిగి ఉన్నదా? అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు అతడు తన చేతులతో చప్పట్లు కొట్టి మరియు గాలిలో పైకి గెంతాడు. అతడు చెప్పాడు, దేవునికే మహిమ. యేసు క్రీస్తు రక్తము ఆమె చేతులను మాత్రమే శుభ్రపరచడం కాదు గాని అది ఆమె హృదయాన్ని కూడా శుభ్రపరుస్తుంది మరియు ఆమెను ఆయన వధువుగా చేస్తుంది. మీకు చెప్పేదను, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరము నా వంటి ఒక నీచుని రక్షించెను. నేను ఒకనాడు తప్పిపోయాను, కాని నేడు కనుగొనబడ్డాను. నేను అంధుడనై ఉంటిని, కాని ఇప్పుడు నేను చూచుచున్నాను. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే. నా భయములన్నిటినీ పారద్రోలినది కృపయే. నేను మొదటిగా నమ్మిన ఆ ఘడియలో ఆ కృప ఎంత ప్రశస్తముగా ప్రత్యక్షమైనదో. నిశ్చయంగా అటువంటి దానిని మనం నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకొందుము? మీరు తినటం నిర్లక్ష్యం చేస్తే మీరు చనిపోతారు. మీరు ఒక మలుపు త్రిప్పేటప్పుడు నిర్లక్ష్యం చేస్తే మీరు దేనికో గుద్దుకుంటారు. మీరు ఆవును పాలు పితకడంలో నిర్లక్ష్యం చేస్తే అది ఎండిపోతుంది. మీరు మీ దంతాలను నిర్లక్ష్యం చేస్తే
మీరు వాటన్నిటినీ పీకివేయవలసి ఉంటుంది. నిశ్చయంగా మీ నిర్లక్ష్యానికి మీరు వెల చెల్లిస్తారు. ఓ బ్రెన్హామ్ గుడారమా మరియు సందర్శకులారా, ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. మీరు దేవుని మహిమను గూర్చి సాక్ష్యమివ్వడాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవునికి స్తుతి మరియు మహిమను ఇవ్వడంలో మీరు నిర్లక్ష్యం చేస్తే, ఒకానొక ఈ దినాల్లో మీరు చల్లబడి నామకార్థంగా మరియు దిగజారిన వారిగా మిమ్మల్ని మీరు కనుగొంటారు. మీరు దేవుణ్ణి స్తుతించండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకొందుము? ఆలస్యం అవుతుంది. ఆ వెనుక లోపలికి వచ్చిన సహోదరుడు తామ్ని నేను ఇప్పుడే గమనించాను. ప్రభు చిత్తమైన ఎడల మనము ముగించి మరియు ఈ రాత్రి దీనిని కొనసాగిద్దాము. ఒక క్షణము మనము ప్రార్థించదము. మా పరలోకపు తండ్రి, ఆశీర్వాదములు, స్తుతులు, మహిమయు, ఘనతయు మరియు జ్ఞానమును మరియు శక్తియు మరియు బలమును ఎన్నటికీ నీకే చెల్లునుగాక. ఓ సింహాసనాసీనుడైన ఆ గొర్రెపిల్లకు అధికారమును మరియు రాజ్యములు మరియు సమస్తమును ఆయన చేతికి ఇవ్వబడెను. మన నీతి నిమిత్తము ఆయన మృతులలో నుండి లేచినప్పుడు ఆయన లోకానికి ఇలా కేకవేసి చెప్పాడు, పరలోకములోను భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది. కావున మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. మరణమగుచున్న ఓ ప్రియమైన గొర్రెపిల్ల, నీ అమూల్యమైన రక్తము ఎన్నటికీ దాని శక్తిని కోల్పోదు. విడుదల పొందిన దేవుని సంఘమంతయు ఇక మీదట పాపము చేయకుండునట్లు రక్షించబడునంత వరకై ఉన్నది. సేవకులుగా మేము ఎంతో కోరుచున్నామని చూచుటకు మాకు సహాయం చేయుము. మేము ఒక సంఘమును ఎట్లు కలిగి ఉండవలననియు మేము ప్రతి దానిని కలిగి ఉండవలనని కోరుచున్నాము. మా స్త్రీలు ఇంకా సంఘానికి వెళ్లకముందే తమను తాము క్రైస్తవులు అని పిలుచుకొనుచు ఒక నిర్దిష్ట రకమైన దుస్తులు కలిగి ఉండాలని లేదా చాలా అందముగా వస్త్రధారణ చేసుకోవాలని ఉన్నారు. మరియు బోధకులు వారు రావడానికి ముందు చాలా డబ్బును కలిగి ఉండవలననియు మరియు ప్రతిదీ ఫలానా విధంగా ఉండవలనని ఉన్నారు. ఓ క్రీస్తు, దేవదూతల పరిచర్య క్రింద వారెట్లు గొర్రె చర్మములను మరియు మేక చర్మములను వేసుకొని సంచరించారని, భూమి యొక్క గుహలలోను మరియు సొరంగములలోనూ నివసించారని, వారు కఠినమైన హింసల క్రింద సంచరించి మరి అయినప్పటికీ విశ్వాసమును విడిచిపెట్టలేదు అని నేను ఇక్కడ చదివినప్పుడు మేము ఎట్లు తప్పించుకొందుము? మాకు ప్రభు అయిన యేసు మంచి గృహాలను, కార్లను, బట్టలను మరియు ఆహారాన్ని ఇచ్చియుండగా మరియు మేము గొనుగుచు కూర్చొని సోమరులుగా ఉన్నాము. మేము బయటకు వెళ్లి మరియు దాని విషయమై ఏదైనా చేయుటకు ఎన్నడూ ప్రయత్నించము. దేవా, మేమెట్లు తప్పించుకొందుము? ఓ ప్రభువా, ఈ ఉదయం నీవు ప్రతి హృదయములోను ఆ పాతకాలపు మారు మనసును రగిలించాలని నేను ప్రార్థిస్తున్నాను. తద్వారా ప్రజలు దాని కొరకు ఏమైనా చేయుదురు. పగటి వెలుగు ప్రకాశిస్తుండగానే మనము పనిచేద్దాము. ఎందుకంటే సూర్యుడు వేగంగా అస్తమించుచున్నాడు మరియు నాగరికత వెళ్లిపోచున్నది మరియు ఇక సమయము ఉండదు. అది నిత్యత్వములోనికి కలిసిపోవును. ఓ దేవా, ఈ రోజు మేము తాజా దర్శనముతో వెలులాగునా అనుగ్రహించుము. పాపులను ఎట్లు సంప్రదించి మరియు వారిని క్రీస్తు వద్దకు ఎట్లు నడిపించాలో తెలుసుకొనుటకు జ్ఞానమును, అవగాహనను అనుగ్రహించుము. ప్రభువా, నీ సేవకుని ప్రార్థనను ఆలకించుము. క్రీస్తును తమ రక్షకునిగా ఎరుగని వారు ఎవరైనా ఇక్కడ ఉన్న ఎడల మీ చెయ్యి పైకెత్తి మరియు ఇట్లు చెప్పుదురా అని నేను అడుగుచున్నాను. బ్రెన్హామ్ సహోదరుడా, నన్ను జ్ఞాపకం చేసుకునుము. మీరు కేవలం మీ చెయ్యి పైకెత్తి ఇట్లు చెప్పుదురా? నన్ను జ్ఞాపకం చేసుకునుము. నేను ఒక క్రైస్తవుడిగా ఉండగోరుచున్నాను. ఇకపై దానిని ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయకూడదనుకుంటున్నాను. ఆ వెనుక, అయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకా ఎవరైనా ఇట్లు చెప్పుదురా? బ్రెన్హామ్ సహోదరుడా, నేను నా చెయ్యి పైకెత్తగోరుచున్నాను మరియు నేను క్రీస్తును నా రక్షకునిగా అంగీకరించగోరుచున్నాను. నేను ఇంతకాలం నిర్లక్ష్యం చేశాను. ఓ, నిశ్చయంగా నేను సంఘానికి వెళ్తాను. నేను సంఘానికి చెందినవాడిని.